About this coming election of December 4th and elections are there. Telugu చెప్పంటారా ఇంగ్లీష్ చెప్పంటారా? తెలుగులో చెప్తారు మనకి. ఇప్పుడు ఈ 4, 5, 6 ఎలక్షన్స్ ఉన్నాయి డిసెంబర్ 4. 6 యూనియన్లు నిలబడుతున్నాయి. ఇంకా ముందు ఎప్పుడు ఏంటంటే మనకు ట్రెడిషనల్ యూనియన్స్ ఉంటాయి. ఏదో సంఘ్ యూనియన్ ఇక్కడ అలిగితే యూనియన్ అలిగినాడు సంఘలో పోతాడు, సంఘలో అలిగినాడు యూనియన్లో వస్తాడు. ఇటు అటు దుక్కుడు నడుస్తూ ఉంది. మనకి ఏమంటే ఆ దూకుడులా మన దూకుడు అవ్వలేదు. ఏది మనకు రావాల్సిన ఏమి రాకుండా పోయి కింద చిన్న లెవెల్ లీడర్స్ ఏంటంటే వాళ్ళ పోస్ట్ చూసుకున్నారు కానీ అరే పోయి పే కమిషన్ అడుగుదాము పెద్ద లీడర్లో పోయి అరే మాకు ఇది రావాల్సినవి రాలేదు, బోనస్ 46,000 రావాలా రాలేదు, 18 నెలల డిఏ ఏరియాస్ రావాలా రాలేదు, ఎందుకు రాలేదు అనేది మీరు ఎప్పుడు గట్టిగా అడిగే స్థాయిలో లేదు. ఏది చిన్న లీడర్స్ వచ్చి మీ దగ్గర ఓటు అడుగుతారు కానీ మిమ్మల్ని ఏదో విధంగా మేమున్నా మీకు అంటారు కానీ ఏమి చేయరు. వాళ్ళ పోస్టులు కాపాడుకోనికే ఈ చిన్న లీడర్స్ తిరుగుతూ ఉంటారు. పెద్ద లీడర్స్కి ఏమంటే 9 నెలలు ఆడనే ఉంటాడు పెద్ద మనిషి. ఒక లీడర్ అయితే ఆయనకి వినబడతలేదు, ఇంకో లీడర్ నిలబడలేకపోతున్నారు. అలాంటి 80 సంవత్సరాలు దాటిపోయిన లీడర్స్ ఇంకా మనం అదే ట్రెడిషనల్ లీడర్స్తో ఉంటే ఇంతవరకు పే కమిషన్ అనౌన్స్ అవ్వలేదు. ఎందుకు అనౌన్స్ అవ్వలేదంటే దాని దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు 14లో అనౌన్స్ చేస్తే 16లో పే కమిషన్ వచ్చింది, 2004లో అనౌన్స్ చేస్తే 2006లో పే కమిషన్, 94లో అనౌన్స్ చేస్తే 96లో వచ్చింది. ఏ పే కమిషన్లో కూడా సిజిఐఎస్ ఎప్పుడు కూడా ఎవ్వరు దాన్ని పట్టించలేదు. సిజిఐఎస్ అంటే ఏంటి? మన లైఫ్ ఇన్సూరెన్స్. అది మన ప్రాణం పోతే మన ఫ్యామిలీకి ఇమ్మీడియట్గా రిలీఫ్. అది ఇన్సూరెన్స్ అండి. సిజిఐఎస్ 30 రూపీస్ కట్ అవుతుంది. వీళ్ళ మెంబర్షిప్ ఎంత కట్ అవుతుంది? 50 రూపాయలు 100 రూపాయలు కట్ అవుతున్నాయి అంతే కదా. ఇప్పుడు 50-100 రూపాయలు కట్ అవుతున్నది, వాళ్ళు దాన్ని చూసుకుంటున్నారు. కానీ ఈ సిజిఐఎస్ ఒకవేళ మనం పే కమిషన్ ఏదో ఒక పే కమిషన్లో 300 చేసుకుంటే అది 500 అయ్యి ఇట్లా 1000 రూపాయలు అయి ఉంటే రేపు 10 లక్షలు వచ్చేది. మనం రిటైర్మెంట్ అయ్యేటప్పటికి 10 lakhs ఒక బల్క్ అమౌంట్ వచ్చేది. దాన్ని పట్టించుకోలేదు. కొన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఫైట్ చేద్దామంటే మోడీ పిలిచి చేతిలో యూపీఎస్ ఇస్తే యూపీఎస్ పట్టుకొచ్చి పాలాభిషేకం చేసుకున్నారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలా ఏంటి అనేది, ఎడ్యుకేట్ అవ్వాలా, ఒకరితో మాట్లాడుకోవాలా. మనకు మంచి పే స్కేల్స్, ఇంప్రూవ్డ్ పే స్కేల్స్ విత్ విజనరీగా. ఇప్పుడు డిసిఆర్ని 30 lakhs అడగాలి. ఎందుకు అడగలేదు మీరు? ఇప్పుడు 25 lakhs గవర్నమెంటే ఇవ్వడానికి రెడీ అయింది. దాంట్లో అది కూడా కండిషన్ పెడుతుంది, 1,00,000 రూపాయలు దాటిన వాళ్ళకే వస్తుంది 25 lakhs డిసిఆర్ని. అదే ఇప్పుడు మనము 1 yearకి 1 lakh అనుకుంటే కూడా 30 years మినిమం సర్వీస్ చేస్తాం. మనం 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తాం. ఆ 30 సంవత్సరాలు తగ్గట్టుగా 30 lakhs అడగాలి. అడిగినారా వీళ్ళు? ఏ పే కమిషన్ అడిగినారా? లేదు. అంటే వాళ్ళు ఏది ఇస్తే అది. ఉన్న ఎలవెన్సెస్ అన్నీ తగ్గిపోతూ పోయినాయి. ఉన్న ఎలవెన్సెస్ అన్నీ కట్ అవుతా పోయినాయి. సిఎల్స్ కట్ అయిపోయినాయి, సిఎల్స్ తగ్గిపోయినాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒక విజనరీ లీడర్షిప్ లేక, అంటే అవగాహన లేక. అక్కడ ఉన్న వాళ్ళ క్వాలిఫికేషన్స్, నేను శంకర్ గారిని అడిగిన, సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు చెప్పండి అంటే 10th పాస్ అయినా అన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం అంటే నువ్వు గ్రూప్ డిగా జాయిన్ అయ్యాను సార్ నేను అని చెప్పాడు. ఆయన గౌరవంగా మాట్లాడతాడు. వయసు అయింది ఆయన 80 years 80+ అయింది. నేను శంకర్ రాఘవయ్య గారు ఆయన 80+ చెప్తున్నా. వాళ్ళకు దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ అప్రోచ్, దట్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జస్టిఫై చేయలేకపోతున్నారు. ఒక రిపోర్టు, సాలిడ్ రిపోర్ట్ తయారు చేయాలి పే కమిషన్కి. చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈచ్ కేటగిరీకి న్యాయం చేయాలి. ప్రతి కేటగిరీకి మినిస్టర్ స్టాఫ్ ఉన్నా, ఇంకొక స్టాఫ్ ఉన్నా, ఏ పాయింట్ ఉన్నా, ట్రాక్ బండ్ ఉన్నా, ప్రతి ఒక్క కేటగిరీకి సమన్యాయంగా చేసి ఒక పే స్కేల్, ఇంప్రూవ్ పే స్కేల్స్ రావాలి పే కమిషన్ అంటే. దాంట్లో అన్నిటికీ జస్టిఫై చేయాలి. అన్ని డిపార్ట్మెంట్స్కి మనం తీసుకోవాలి. ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు, ఈ స్టాఫ్ నర్స్ అంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు, లోకల్ పైలట్ అంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు. సో అది కాదు. ఇక్కడ అందరూ 8 hours చేస్తున్నాం. ప్రతి ఒక్కరు 8 hours కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మన 30 years తర్వాత 60 years వచ్చినప్పుడు అవర్ బాడీ విల్ నాట్ సపోర్ట్. దేర్ ఇస్ అ నీడ్ ఆఫ్ పే కమిషన్లో అన్ని మార్పులు రావాలి. వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద చేంజ్. ప్లీజ్ గివ్ అస్ ఛాన్స్. దిస్ రైల్ మజ్దూర్ యూనియన్ హ్యాస్ ద లెగసీ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్, ఏకే చైతన్య, సుభాష్ మాల్వి, అలాంటి లీడర్షిప్. ఇప్పుడు టి ప్రభుచరణ్ సార్ ఉన్నారు జిఎస్ సార్. టి ప్రభుచరణ్ జనరల్ సెక్రటరీ. ఆయన విజనరీగా ఆయన he wants to see that he will take a lead from front, and I am also there very strongly as ADS, and we are going to present the best pay commission for all the staff. We are going to do the hunger strike, we are going to do the fasting. మేము ఫాస్టింగ్ చేస్తాం, మేము హంగర్ స్ట్రైక్ చేస్తాం.
మేము అవసరం ఉంటే జైలు కూడా వెళ్తాం, కానీ మంచి పే కమిషన్ అనౌన్స్ అయ్యి అది పర్ఫెక్ట్గా అయ్యేదాకా మేము వదిలిపెట్టాం. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఫిల్లింగ్ అప్